వెంటనే ఇంటికి రమ్మని చెప్పు. వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగే అమ్మగారు. లాయర్ గారు, అమ్మా వీలునామా చదవండి. అలాగేనమ్మా. దేవరకొండ అన్నపూర్ణమ్మవరాలు, వైఫ్ ఆఫ్ దేవరకొండ కార్తీకరావు లేటు, సంపూర్ణ ఆరోగ్యంతో వ్రాయించిన వీలునామా. ఇందు మూలంగా శ్రీమతి దేవరకొండ అన్నపూర్ణమ్మ గారి పేరున ఉన్న యావదాస్తి తన మనమడైన దేవరకొండ కార్తీక్కి తన తదనంతరం చెందేలాగా వ్రాయబడినది. అందుకుగాను కొన్ని షరతులు పొందుపరచడం జరిగింది. దేవరకొండ కార్తీక్ ఈ తేదీ నుండి నెల రోజులలోపు వివాహం చేసుకోవాలి. అది చట్టబద్ధమైన పెళ్లి జరగాలి. ఈ గడువులోపు వివాహం జరగని పక్షంలో కార్తీక్కు యావదాస్తిలో 5% వాటా మాత్రమే దక్కుతుంది. మిగిలిన శాతం ఆస్తి మొత్తం సరోజిని అనాథ శరణాలయానికి చెందేలా వ్రాయబడినది. కార్తీక్, దేవరకొండ కార్తీక్ ఈ తేదీ నుండి నెల రోజులలోపు వివాహం చేసుకోవాలి. అది చట్టబద్ధమైన పెళ్లి జరగాలి. ఈ గడువులోపు వివాహం జరగని పక్షంలో కార్తీక్కు యావదాస్తిలో 5% వాటా మాత్రమే దక్కుతుంది. మిగిలిన శాతం ఆస్తి మొత్తం సరోజిని అనాథ శరణాలయానికి చెందేలా వ్రాయబడినది. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్, ఆ ముంబై కన్సల్టెంట్ కొటేషన్ ఇలా ప్రిపేర్ చేశాను, సరిపోతుందా సార్? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే ఇక్కడే. వదులు, నన్ను వదులు, ప్లీజ్ వదులు, వదులు, లీవ్ మీ. నాకు కావాల్సిన బదులు అప్పుడు వదులుతాను. మర్యాదగా నన్ను వదలకపోతే ఇప్పుడే పోలీసుని పిలిచి ఇక్కడే నిన్ను అరెస్ట్ చేయించి నీ కంపెనీ మూతపడేలా చేస్తాను. ఎప్పుడు నా ఆఫీసులో అడుగు పెట్టుకో. నీ డబ్బు వద్దు, నీ జాబ్ వద్దు. చూడు మిస్టర్ కార్తీక్, ఇన్ని రోజులు నువ్వు నాకు ఎండీగా ఉన్న ఒకే ఒక్క రీజన్తో నిన్ను ఇక్కడితో వదిలేస్తున్నాను. మైండ్ ఇట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.